హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి తెలంగాణ ఫార్మర్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎవరికైతే రుణమాఫీ రాలేదో ఈ మరొకసారి 4వ విడత కింద డిసెంబర్ నుంచి ప్రారంభిస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మనకు తదితర శాఖ మంత్రులు, డిప్యూటీ సీఎం కూడా వివరించారు. మరి ఇది వాస్తవమా? వచ్చిన వాళ్ళకైతే పండగ లాంటి వార్త. ఈ రుణమాఫీ రాని వాళ్ళు మాత్రం ఇంకా వెయ్యి కళ్ళతో వస్తుందేమో, ప్రభుత్వం చేస్తుందేమో అనేటువంటి ఆశ ఎదురు చూస్తున్నారు. దీనికి గల ఆలస్యానికి గల కారణాలు ఏంటి, అసలు వస్తాయా రావా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి రైతు రుణమాఫీ ప్రభుత్వం ప్రారంభించింది, సంతోషమే. 3 విడతల్లో కలిపి దాదాపుగా ఒక 40% కూడా మాఫీ కాలేవండి, ఇది ఫ్యాక్ట్. ఇంకా 13,000 కోట్ల రూపాయలు మాఫీ కావాల్సి ఉంది. ఆ మాఫీ కావాల్సిన వాళ్ళ యొక్క అర్హత గల రైతుల యొక్క జాబితా ఇప్పటి వరకు ఆల్రెడీ మాఫీ అయినటువంటి వాళ్ళ పేర్ల లిస్ట్ అన్ని గ్రామాల వారీగా, మీ మండలాల వారీగా వన్స్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. దీన్ని మొత్తానికి పొంగులేటి శ్రీనివాస్ గారు, మంత్రి గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. తూచా తప్పకుండా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళను బ్యాంకర్ల నుంచి విముక్తి కలిగించడానికి రుణమాఫీ తప్పకుండా 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ ప్రాసెస్ అంతా డిసెంబర్ తొలి వారంలో స్టార్ట్ అయ్యి డిసెంబర్ చివరి వారం కల్లా కంప్లీట్ పూర్తి చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. ఇది సక్సెస్ అవుతుందా మరి కాదా? అయితే నిజంగా రాని వాళ్ళైతే 1000 కళ్ళతో ఎదురు చూసినా దీనికి సంబంధించి మీకు ఇంకా డౌట్స్ కావచ్చు, రుణమాఫీ రాని వాళ్ళు కావచ్చు, వచ్చిన వాళ్ళు అయితే వచ్చినట్టుగా ఇవ్వండి, రాని వాళ్ళంటే రానట్టుగా మీ డిస్ట్రిక్ట్ వైజ్గా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఓకేనా? అండ్ ఈ రుణమాఫీకి సంబంధించి మీకు ఎటువంటి సలహాలు కావచ్చు, సూచనలు ఉన్నా తప్పకుండా వన్స్ ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నంబర్ని అప్డేట్ చేసింది. ఆ టోల్ ఫ్రీ నంబర్ కూడా అప్పుడప్పుడు కలుస్తుంది, అప్పుడప్పుడు కలవడం లేదు. ఆ టోల్ ఫ్రీ నంబర్ కూడా విజిట్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.